క్రీస్తుని అనుసరించడం మరియు అతనిని సేవ చేయడం అంత సులభం కాదు. మీరు స్నేహితుడిని కోల్పోవచ్చు. మీరు కలలో కూడా ఊహించని సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే మన ప్రస్తుత తరంలో క్రీస్తును అనుసరించడం సులభం కాదు. కానీ మీరు ఆయనకు లోబడినప్పుడు పరిశుద్ధాత్మ మీలో నివసించడానికి వస్తుంది. అతను మీకు శక్తిని ఇస్తాడు. మీరు ఇప్పుడు ఆత్మ యొక్క ఫలాలను ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదు. ప్రేమ మరియు ఆనందం మరియు శాంతి మరియు దీర్ఘశాంతము మరియు సౌమ్యత ఫలాలన్నీ మీవి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉత్పత్తి చేస్తుంది. ఇది మీలో మరియు మీ ద్వారా మరియు మీకు ఇంతకు ముందెన్నడూ తెలియని ప్రేమను అందిస్తుంది. అంతరంగ ప్రేమ అతను మీలో ఇస్తాడు. ఇది క్రీస్తుని కలిగిన వ్యక్తిపై కేంద్రీకృతమై ఉంది. క్రీస్తు మన పాపాల కోసం మరణించాడు మరియు సమాధి నుండి లేచి ఇప్పుడే సజీవంగా ఉన్నాడు.